కేఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనం అక్షయ తృతీయ విశేషాలు, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుద్ధ తదియ రోజు వస్తుంది. దాన్ని అక్షయ తృతీయ అంటారు. అక్షయం అంటే తరిగిపోనిది, ఎప్పటికీ నిలిచిపోయేది అని అర్థం. ఈ రోజున మనం చేసేటువంటి దాన ధర్మాలు, పూజలు, ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం వంటివి, లేదా బంగారం, వెండి వంటివి అది కంపల్సరీ కాదు, కొనడం వంటివి చేయడం వల్ల, కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనంతమైన శుభాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతాయని ప్రజలందరి నమ్మకం. అక్షయ తృతీయ విశిష్టత, ఈ రోజున ఎటువంటి శుభకార్యానికైనా, అంటే వివాహం, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం, అటువంటి వాటికి ముహూర్తం అనేది అవసరం లేదు. చాలా మంచి రోజు ఈరోజు. దీన్ని అబూజ్ ముహూర్తం అని కూడా పిలుస్తారు. ఈరోజు విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడు జన్మించిన రోజు కూడా. సో పరశురామ జయంతి. సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు నరసింహస్వామి వారికి చందనం పూస్తారు. బట్ ఈరోజు చందనం మొత్తం తీసేసి ఆయన నిజరూప దర్శనాన్ని ఇస్తారు. మనందరం నిజరూప దర్శనాన్ని దర్శించుకోవడానికి ఈరోజు చాలా ఉత్తమమైనది. మెయిన్గా దానాలు చేయడం అనేది, దాన ధర్మాలు చేయడం అనేది చాలా ముఖ్యం. పురాణ ప్రాముఖ్యత ఏంటంటే, త్రేతాయుగం ప్రారంభమైన రోజు ఈరోజే, వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయడం ప్రారంభించింది కూడా ఈరోజే, గంగానది భూమిపైకి వచ్చిన రోజు కూడా ఈరోజే అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు పాండవులకు వనవాసం సమయంలో అక్షయ పాత్రని బహూకరించాడుట. సో అందుకని కూడా ఇది శుభమైన రోజు అని. ఈ రోజున మనమందరం లక్ష్మీదేవిని, నారాయణుని, కుబేరుణ్ణి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పోతాయని నమ్మకం. ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, లక్ష్మీనారాయణుడు, కుబేరులను పూజించటం, దాన ధర్మాలు చేయడం వల్ల మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంపదలతో సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.